మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. పూల్ దర్వాజా దగ్గర మనకు తెలుసు అంటే మొన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడికి ఒక దుండగుడు ప్రవేశించడం, దాని తర్వాత పిఓపి ఉన్నటువంటి విగ్రహాల్ని ధ్వంసం చేయడం, ఇక్కడ ఈ ఆవరణలో ఉన్నటువంటి ఒక పిఓపి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అట్లాగే బయట ఏదైతే బ్యానర్స్ కట్టినవి ఉంటాయో అంటే దేవాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడం, సో అవన్నిటిని కూడా చించేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది కూడా వస్తూ దర్శనం చేసుకోవడమే కాకుండా అసలు ఏమైంది ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం. ఇది ఎంత ఓల్డెస్ట్ టెంపుల్ అంటే 1908లో కట్టినటువంటి టెంపుల్ ఇది, అమ్మవారి టెంపుల్. మీరు చూడొచ్చు పూర్తిగా ఈ చుట్టుపక్కల కనుచీపు మేరలో పూర్తిగా మనకు పోలీసులే కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఏమంటారు ఒక చౌరస్తాలో మధ్యలో ఇది ఉంది, గుడి ఉంది. ఈ రౌండ్గా ట్రాఫిక్ మూవ్ అవుతోంది. ఈ చుట్టూరుగా అంటే గుడి చుట్టూరుగా మనకు ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు పోలీసులే కనిపిస్తున్నారు, బెటాలియన్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఓల్డెస్ట్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు భక్తులు లేరు కానీ చాలా మంది కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఎప్పుడో ఓల్డెస్ట్ టెంపుల్ కాబట్టి ఈ అమ్మవారిని దర్శించుకుంటే అంటే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అంతా బాగా జరుగుతుంది అని నమ్ముతారు. కాబట్టి మనం చూడొచ్చు ఈ స్ట్రక్చర్ని చూస్తే కూడా పూర్తిగా మనకు ఓల్డ్ టెంపుల్ లాగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. స్వామి నమస్కారం. ఏమైంది స్వామి అసలు? పెద్ద బ్యానర్ ఉన్నాయి అమ్మవారిది, అది తీసింది. అక్కడ ఒక చిన్న విగ్రహం ఉన్నాయి, అది చేసింది. ఎక్కడ ఒక విగ్రహం ఉన్నాయి, ఎక్కడికి విగ్రహం పోయింది. విగ్రహం ఉండేనా? ఇక్కడ తాళం వేసింది ఉంది అంటున్నారు కదా. ఆ తాళం చేసి పోయింది. అవి ఎవరికి ఏం చెప్పాలి తెలియట్లేదు. మొన్న రాత్రి జరిగింది. మరి మొన్న రాత్రి జరిగింది, అప్పుడు లేవు నేను. లేదు, అప్పుడు జరిగింది, రాత్రి జరిగింది, అప్పుడు లేవు నేను. అసలు టైమింగ్ ఏంటి స్వామి? టెంపుల్ టైమింగ్ ఏంటి? 8 గంటలకు బంద్ చేస్తా. సాయంత్రం 8కి బంద్ అయిపోతుంది. ఓకే. పొద్దున 6, 7, 8 అట్లా ఓపెన్ అవుతుంది. ఓకే. మరి ఎట్లా తెలిసింది అంటే ఇది జరిగింది అని? నాకు సంక్రాంతి 14 అప్పుడు నేను బయట ఉన్నా, నా హౌస్ బయట ఉన్నా నేను. సో ఇక్కడికి వెళ్ళి ఒక మనిషి వచ్చి చెప్పింది గుడిలా అట్లా అయింది, గడబడ అయింది. సో అప్పుడు రాత్రి 2 గంటలకు నేను ఇక్కడ వచ్చిన, ఇద్దరు మొత్తం కన్ఫ్యూజ్ చేసింది. సీఏ గారికి చెప్పిన నా గుడి ఉందని నేను చూసిపోతా అంటే పొద్దుగాల రావాలి, రావద్దు పోవద్దు చెప్పింది. పొద్దుగాల వచ్చిండ్రు, మార్నింగ్ వచ్చిన. వచ్చి చూసేసరికి ఏం కనిపించింది మీకు ప్రాంగణం? అది పోయింది. ఓకే. ఒక చిన్న మట్టిగా ఏం విగ్రహం స్వామి అది? ఏం విగ్రహం? అమ్మవారి విగ్రహం. అది పోయింది. ఈ విగ్రహం పోయింది. లేదా ఇక్కడ లాక్కునేది ఎట్లా పోయింది అది నాకు బి టెన్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి నాకు. అక్కడికి వెళ్ళి వచ్చిందంటారా? ఆ గ్యాప్ లకి వెళ్ళి అమ్మవారికి కాదు. సో అంటే మీకు తెలిసిన తర్వాత అమ్మవారి ఈ గుడిలో ఇట్లా అయింది అని తెలిసిన తర్వాత ఇప్పుడు పక్కన ఒక శిలాని మొత్తం ధ్వంసం చేసిండ్రు అని అంటున్నారు కదా. తెలీదు. నేను లేవు. ఎన్నేళ్ల సంధి ఉంది అమ్మవారు? ఎన్నేళ్ల సంధి ఉన్నారు అమ్మవారు? ఈ మొత్తం 420 years పాతది. నేను 35 years నుంచి ఇక్కడ ఉన్నా. ఈ గోల్కొండ కిలా ఉంది కదా, అప్పుడే ఇది కట్టింది. అప్పుడు గోల్కొండ కిలా 400 years అయింది, అప్పుడు ఇది కట్టింది. అప్పుడు సద్గురు రామదాస్ మహారాజ్ గోల్కొండ, అప్పుడు శివాజీ మహారాజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, అప్పుడు ఈ విగ్రహం పెట్టింది. సో ఇది ఓల్డెస్ట్ టెంపుల్, 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్. ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో
అందరూ భయపడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే గుడిలో ఇప్పుడు పూజారులు కూడా వస్తూ ఉన్నారు. ఏమైంది తెలిసిందా మీకు? అమ్మ రోజు రాత్రి 11:40 ఆ టైంలో ఎవరో దొండగులు వచ్చి దూరిన తర్వాత అమ్మవారి విగ్రహం ధ్వంసం చేశారని చెప్పేసి వెళ్ళింది. అది రాత్రి సమయం కావడం వల్ల మేము ఇక్కడికి రాలేకపోయాము. తర్వాత మాకు లోకల్ గుంట. నమస్తే సార్. నమస్తే అన్న. సార్, ఏం జరిగింది అసలు ఇన్సిడెంట్ లో? ఇది ఓల్డెస్ట్ టెంపుల్ కదా, అసలు ఏమైంది సార్? ఇక్కడ మొన్న నైట్ అరౌండ్ 11 తర్వాత ఒక పర్సన్ ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ వరండాలో పెట్టిన ఒక పిఓపి ఐడిల్, అదేవిధంగా ఒక పాత బ్యానర్ ఉంటే వాటి రెండింటి ఆయన డ్యామేజ్ చేసిండు. డ్యామేజ్ చేసిన తర్వాత సీసీ ఫుటేజ్ చూస్తే అతని మూమెంట్ ఈ మెయిన్ ఏదైతే గర్భగుడి ఉందో ఆ గర్భగుడి వైపు ఉంది, కానీ ఆ గర్భగుడి తాళం వేసి ఉన్నందుకు అతను దాంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అవి రెండు డ్యామేజ్ చేసినప్పుడు దీని బయట ఉన్న ఎవరైతే ఈ పక్కనున్న బస్తీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అతను వాళ్ళని తప్పించుకొని పోగానే కొందరందరూ కూడా ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఒక 200 నుంచి 300 మంది గుమిగూడి దీని పక్కనున్న చిల్లా పైన అటాక్ చేసి ఆ చిల్లాని డ్యామేజ్ చేస్తున్న సందర్భంలో మా పోలీస్ సిబ్బంది కొందరు ఆఫీసర్స్ వాళ్ళని అడ్డుకోబోయినప్పుడు వాళ్ళు రాళ్లతో మరి ఇతర వస్తువులతో పోలీసులపై దాడి చేయడం జరిగింది. సో ఈ కంటిన్యూగా ఏవైతే 3 ఇన్సిడెంట్లు జరిగినాయో ఈ 3 ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదైనాయి. ఆ నమోదైన తర్వాత ఈ సిట్యుయేషన్ అంతా మాకు కంట్రోల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలని, ఇక్కడ ఏదైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కొందరు వచ్చిన వాళ్ళు రికార్డ్ చేసినారో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మాకు ఈ టెంపుల్లోకి మూవ్ అయిన ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ వ్యక్తి ఐడెంటిఫై అయ్యిండు. ఆయన నిన్న మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, నిన్న లేట్ నైట్. దాని తర్వాత ఈ చిల్లాపై అటాక్, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్లపై అటాక్, ఒక వెహికల్ కాల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు ఆ మాబ్, వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసినాము. ఇప్పుడు ఫస్ట్ కేసులో ఆ వ్యక్తిని మేము లేట్ నైట్ అరెస్ట్ చేసినాం. ఇప్పుడు దాని తర్వాత మిగతా 2 కేసులలో కూడా కంటిన్యూగా అరెస్ట్లు స్టార్ట్ అవుతాయి కాసేపట్లో. సో ఇక్కడ ఈ టెంపుల్ కానివ్వండి, ఈ చిల్లా కానివ్వండి, ఇది ఏదో కమ్యూనల్ సెన్సిటివ్ యాంగిల్లో ఏమీ జరగలేదు. ఇది జరిగింది ఏంది అని అంటే ఒక వ్యక్తి వచ్చి చేసింది, ఇది తన సొంత దీంతోనే ఆయన చేసింది. ఎవరు సార్ ఆ వ్యక్తి? ఎవరు అంటే హిందువా, ముస్లిమా? ఇట్లాంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆ వ్యక్తికి ఏ ఆర్గనైజేషన్తో కానీ దేంతో కానీ సంబంధం లేదు. అతను కేవలం ఒక ఇండివిజువల్, అతను తన సొంత నిర్ణయంతో చేసిందని కూడా ఇది మాకు చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మేము ఎంతనైతే ఫోర్స్ అవసరమో అది పెట్టుకొని టోటల్గా ఇప్పుడు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దీని చుట్టుపక్కన అంతా కూడా సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి. ఈరోజు షెబ్బే మిరాజ్ ఉంది, జగ్నేకి రాత్. సో దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మేము అంత ప్లాన్లో ఉన్నాము. కరెక్ట్గా ఎక్కడెక్కడనైతే మేము సిబ్బందిని పెట్టాలో పెట్టినాము. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి మా సిపి గారి నేతృత్వంలో అంతా కూడా పక్కా ప్లాన్లో ఉన్నాము. సో ఎక్కడ కూడా ఎలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈరోజు జరగదు. ఇప్పుడు చిల్లా అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న చిల్లానేనా సార్? దీని పక్కకే, ఈ గోడ పక్కకే ఒక చిల్లా ఉంటుంది. ఆ చిల్లా పైన వాళ్ళు వెళ్ళి ఆ చిల్లాని డ్యామేజ్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మళ్ళీ మేము ఆ పీస్ కమిటీ వాళ్ళు వచ్చారు, అది యథావిధంగా అంతా కూడా రెడీగా ఉంది. అది దాంట్లో కూడా డిస్టర్బెన్స్ ఏం లేదు. పిఓపి విగ్రహాలు అని అంటే ఏంటి సార్? ఆ విగ్రహాలు ఏంటి అంటే అది పిఓపి ఒకటి ఒక చిన్న విగ్రహాన్ని ఈ వరండాలో బయట పెట్టింది. అది ఏదైతే ఇక్కడ భక్తులు వాళ్ళు వాడిన తర్వాత దాన్ని పక్కకు పెట్టిన విగ్రహమే అతనికి అందుబాటులో ఉండే ఈ వరండాలో. ఈ సీసీ కెమెరా అంతా కూడా చూస్తే ఆ అక్యూజ్డ్ ఎవరైతే దీంట్లో మూవ్ అయ్యిండో ఆయన కేవలం ఈ ఓపెన్ ప్లేస్లో మూవ్ అయ్యిండు. అతను మెయిన్ టెంపుల్లోకి ఎందుకు అనంటే అది మంచిగా లాక్ చేసి ఉంది కాబట్టి ఆయనకు ఆ ఎంట్రీ దొరకలేదు.
సో ఇక్కడ ఏదైతే ఈ టెంపుల్కి సంబంధించిన భక్తులు ఉన్నారో వారందరికి కూడా నా తరఫు నుంచి ఒకటే మనవి, ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. అమ్మవారి టెంపుల్లో ఏం డిస్టర్బెన్స్ జరగలేదు. ఎవ్వరు కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగిందని ఎవరన్నా ప్రచారం చేసినా తప్పది. అంటే అతను ఏం చెప్తున్నాడు? సరే, ఇండివిజువల్ మోటివే కావచ్చు సార్, ఏంటి కోపం ఏంటి? కోపం అంటూ ఏం లేదు. అతను కాస్త మద్యం మత్తులో ఉండి చేసిందే తప్ప దానికి ఎలాంటి మోటివ్ లేదు, ఏమీ లేదు. అది కేవలం అతని వ్యక్తిగతంగా అతనికి ఏదైతే అతను చెయ్యాలనుకున్నాడో అది చేసినాడు, అంతేగాని దాని తర్వాత ఇప్పుడు అతను చేసిన తప్పని కూడా ఆయన అంటే ఇంత జరుగుతుంది, ఇంత పెద్దగా ఉంటుంది అని ఊహించకుండా ఆయన ఒక తప్పుడు నిర్ణయంతో ఇదంతా కూడా రెండు రిలీజియస్ ఏవైతే ఉన్నాయో అందరికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఇది చేయడం జరిగింది. ఆయన ఇక్కడ వాడేనా సార్? ఇక్కడ వ్యక్తి ఆయన. ఓల్డ్ సిటీలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ సార్ మొన్న కూడా వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. గతంలో కూడా ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం ఎందుకు సార్? పదే పదే ఇట్లాంటివే జరగడం. తర్వాత పోలీసులను కూడా చాలా పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మతి స్థిమితం లేదనో, లేకపోతే ఇట్లా మద్యం మత్తులో చేశారనో పదే పదే ఇట్లా ఎందుకు చెప్తున్నారు అనేది కూడా మీ మీద అంటే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది సార్. ఇప్పుడు పోలీసులు ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా టెక్నికల్ బేస్డ్ మా ఇన్వెస్టిగేషన్. ఇక్కడ చుట్టుపక్కల ఏవైతే మనకి కెమెరాస్ ఉన్నాయో, సీసీ కెమెరాస్ ఉన్నాయో, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ కెమెరాస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అల్లరి జరిగినప్పుడు ఏవైతే వీడియో క్లిప్పింగ్స్ ఎవరైతే వీడియోగ్రఫీ చేసినారో వాళ్ళ దగ్గర క్లిప్పింగ్స్ తీసుకొనే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మేము దాన్ని అవన్నిటిని బేస్ చేసుకొనే మా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, కానీ పోలీసులు ఏదో స్వంతంగా చెప్పేది ఏమీ ఉండదు. సో పోలీసులు టోటల్గా ఇట్స్ ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ ద పక్కా ఎవిడెన్స్తోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ పోలీసులు ఏవి కూడా తప్పుడు సమాచారం కానీ తప్పుడుగా ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్కడ ఉండదు. సో పోలీసులు పక్కాగా ఎవిడెన్స్ ఉంటేనే మేము మాట్లాడతాం. వెరీ సెన్సిటివ్ ఏరియా సార్, మనం నిల్చున్న ప్రాంతం వెరీ సెన్సిటివ్ ఏరియా. చుట్టుపక్కల మొత్తం చూస్తే హిందూ అండ్ అట్లాగే ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు అన్నట్టుగా జగ్నేకి రాత్ ఉంది. ఏంటి సార్ జగ్నేకి రాత్ వాళ్ళకా లేకపోతే అందరికా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికా? ఈరోజు ఇది అంటే ఒక మంచి పవిత్రమైన రోజు వాళ్ళది. వాళ్ళు ఈరోజు జగ్నేకి రాత్ షబ్బే మిరాత్ సందర్భంగా వారి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పూజలు చేస్తారు, వాళ్ళు మసీద్కి వెళ్తారు. సో మళ్ళీ రాత్రంతా కూడా వాళ్ళు ఆ మసీదు అక్కడ ఉండి వాళ్ళు అవే బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఇది జగ్నేకి రాత్ వాళ్ళకా అందరికా అని అంటే మనమంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం కాబట్టి తప్పకుండా పోలీసులు అందరం కూడా వాళ్ళతో పాటు ఈరోజు రాత్రి ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళకి కానీ వేరే ఇంకెవరికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని తప్పకుండా దీన్ని ఈరోజు రాత్రిని ఒక శాంతియుత వాతావరణంలో ఈ జగ్నేకి రాత్రిని మేము కంప్లీట్ చేయిస్తాం. ఈ సరౌండింగ్స్లో సార్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి సార్? ఈ సరౌండింగ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే పెద్ద టెంపుల్స్, చిన్న టెంపుల్స్ అన్నీ కూడా. ఆ టెంపుల్స్ కౌంట్ ఇంకా మేము ప్రాపర్గా ఇప్పుడు తీసుకోలేదు. బట్ ఈరోజు రాత్రి మాత్రం అన్ని మతాలకు సంబంధించిన వర్షిప్ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అన్నిటి దగ్గర కూడా తప్పకుండా ఒక పోలీస్ అధికారి ఉండే విధంగా ప్లాన్ చేసుకున్నాం. సో అందరి సెంటిమెంట్స్ని కాపాడుతూ అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో అందరికి కూడా వారి మనోభావాల్ని కాపాడుతూ వాళ్ళ కల్చర్ని కాపాడుతూ తప్పకుండా పోలీస్ మేము ముందుకు వెళ్తాం. ఒక పెద్ద ఎత్తున కవాతు జరిగింది, ఒక మార్చ్ జరిగింది, ఎందుకు సార్? వై? కేవలం ఇది ఒక సొసైటీలో ఏదైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉందో దాని పైన ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయో అదంతా తప్పని చెప్పడానికి ఈరోజు పోలీస్ కవాత్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే సొసైటీలో ఎలాంటి తప్పుడు మెసేజ్ వెళ్ళకుండా పోలీస్పై అందరికీ నమ్మకం ఉండే విధంగా ఇది మాకు ఎప్పుడైతే మాకు అవసరం ఉంది అనుకుంటామో తప్పకుండా పోలీసులను కవాత్ చేస్తుంది. దానికి పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఉండదు. సో సొసైటీలో పోలీస్పై చట్టంపై నమ్మకం
ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మాది కాబట్టి మేము కవాత్ చేసి ఒక మంచి మెసేజ్ పంపిస్తూ ఉంటాం సొసైటీ. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం కోరుతున్నారు సార్? మీకు రిక్వెస్ట్ చేసింది ఏం? అంటే ఇప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరిగిందో దాన్ని తీసుకొని వచ్చారు. సో నేను వారితో మరి ఇతర వ్యక్తులతో నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మకండి. మీరు వాస్తవాల్ని గ్రహించి ఆ వాస్తవ ఏమున్నాయి అని తెలుసుకొనే మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ పోలీస్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ అన్ని మతాలని అందరినీ కూడా కాపాడుతూ వస్తుంది. భవిష్యత్తులో కూడా మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ సార్ నేతృత్వంలో తప్పకుండా హైదరాబాద్ పోలీస్ ముందు ఉంటుంది. సో అందరికి కూడా అన్ని మతాల వల్ల నేను కోరేది ఒకటే, మీరు పోలీసులపై నమ్మకం ఉంచుకొని ఏ సోషల్ మీడియాలో వచ్చినా కానీ దాన్ని పోలీస్ వారితో మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు మా దగ్గరకు వస్తే తప్పకుండా మేమున్నాం. ఎవ్వరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవద్దు. పోలీసుల దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు అడ్రస్ చేస్తే తప్పకుండా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం. సో నా అపీల్ అందరికి కూడా, మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నా అపీల్ ఒకటే, మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఎక్కడ ఏది జరిగినా కానీ అది మీరు పోలీస్ దృష్టికి తీసుకోకండి. తప్పకుండా మేము యాక్ట్ చేస్తాం. ఎవరైతే దానికి బాధ్యులు ఉంటారో వారిని కఠినంగా శిక్షిస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం మనం చూడొచ్చు కంప్లీట్గా మనం చూడొచ్చు ఇక్కడ వాటర్ కెనాన్ కూడా, ఇక్కడ దగ్గర వాటర్ కెనాన్ కూడా పెట్టారు అని అంటే 2 రోజుల నుంచి ఎంత ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అండ్ మొన్నటి నుంచి కూడా రాత్రిపూట ఇక్కడ కర్ఫ్యూ ఇంప్లిమెంట్ అవుతోందని ఒకటి మనం చూడొచ్చు. అక్కడ ఒక్కసారి చూడండి, ఒకవేళ ఆందోళనకారులు ఇక్కడ ఏమైనా హడావిడి చేస్తే గనక పూర్తిగా చెదరగొట్టడానికని పూర్తిగా మనం చూడొచ్చు. అంటే స్మోక్ విడుదల చేస్తారు కదా అది. అట్లాగే ఇక్కడ ఇది వాటర్ కెనాన్. సో వాటర్ కెనాన్ ఆన్ చేసి ఆందోళనకారులని ఇటువైపు రాకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఈ గుడి ప్రాంగణంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇక్కడే చెల్లా కూడా ధ్వంసం చేసిండ్రు ఆందోళనకారులు కాబట్టి ఆ చెల్లా ఎవరైతే పూర్తిగా కూలగొట్టిండ్రో సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ ఈ రోజు రాత్రి జగనేకి రాత్ ఉంది కాబట్టి ఇంకా కూడా మేము పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసి ఉన్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తును అంతా కూడా ఏర్పాటు చేశాము అన్నటువంటి మాట చెప్తున్నారు. మీరు చూడండి, ఇక్కడి నుంచి అంత దూరం వెళ్తే మన చూపు మేరలో కూడా పూర్తిగా పోలీస్కి సంబంధించిన వాహనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కంప్లీట్గా ఈ గుడి చుట్టూరుగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ చూడండి, ఒకసారి మస్జిద్ కనిపిస్తోంది. ఇంకా కొంచెం ముందు పోతే అక్కడ ఇంకో మస్జిద్ ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల మనం ఈ రౌండ్ మనం తిరిగితే గనక ఇక్కడ ఒక మస్జిద్ ఉంది. సో మధ్యలో గుడి, తర్వాత చుట్టూరుగా మస్జిద్లు ఉన్నాయి. అందుకని చాలా సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తించి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పోలీసులు పూర్తిగా పహారా కాసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పురాణ పూల్ దగ్గర కనిపిస్తోంది.